పెరుగుతున్న పొల్యూషన్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ వల్ల మన క్లైమేట్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అయితే ఈ క్లైమేట్ చేంజ్ గల ముఖ్య కారణం మనం రోజు వాడుతున్న ఫాజిల్ ఫ్యూయల్స్. మనం వెహికల్స్లో వాడే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్ల గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసం ప్రపంచం మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇందులో భాగంగా చాలా కంట్రీస్ పెట్రోల్ ఇంకా డీజిల్ని కన్స్యూమ్ చేసే ఇంటర్నల్ కంబషన్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్కి షిఫ్ట్ అవుతున్నాయి. అయితే మన ఇండియాలో కూడా చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నాయి. లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్, ఆటో రిక్షాస్, కార్స్ అండ్ ఇంకా ట్రక్స్. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో పర్టికులర్గా ఎలక్ట్రిక్ కార్స్లో బాగా పాపులారిటీని అందుకుంది మాత్రం టాటా మోటార్స్. టాటా మోటార్స్ 2020లో లాంచ్ చేసిన నెక్సాన్ ఈవీ ఇండియాలోనే అంత టాప్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికల్గా నిలిచింది. మీకు తెలుసా 2023లో ఇండియన్ ఈవీ మార్కెట్ షేర్ చూసుకుంటే 72% టాటా మోటార్సే ఉంది. అండ్ మిగిలిన 28%లో 10.8% ఎంజీ మోటార్స్ ఉంటే 9% మహీంద్రా ఉంది. అయితే ఇంత మార్కెట్ షేర్ని టాటా మోటార్స్ ఎలా క్యాప్చర్ చేసుకుంది అండ్ దీని వెనుక టాటా మోటార్స్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసింది అండ్ ఎలా టాటా మోటార్స్ వాళ్ళ డైవర్స్ ఎలక్ట్రిక్ పోర్ట్ఫోలియో లైక్ టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా టిగోర్, టాటా అల్ట్రోస్ లాంటి వెహికల్స్తో ఈవీ మార్కెట్ లీడర్గా ఎలా ఎదిగింది, ఇండియాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి టాటా కంపెనీస్ అయిన టాటా పవర్ అండ్ టాటా కెమికల్స్ ఎలా హెల్ప్ చేశాయి, ఇలాంటి చాలా విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసం 2015లో 195 కంట్రీస్ కలిసి ప్యారిస్ అగ్రిమెంట్ని చేసుకున్నాయి. అయితే ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించి గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ను 2 degrees కంటే తక్కువ ఉంచడం. ఇండియా కూడా ఈ అగ్రిమెంట్ని సైన్ చేసింది. ఇందులో భాగంగా ఇండియా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలి. అందుకని ఇండియా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతుంది. అందుకని ఇండియన్ గవర్నమెంట్ 2027 కల్లా డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేయాలనుకుంది. అయితే దీని మీద మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాం, ఇక్కడ కార్స్లో ఉంటుంది, తర్వాత చూడండి. సో అందుకనే ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది. 2030 కల్లా ఇండియాలో 30% ప్రైవేట్ కార్స్, 70% కమర్షియల్ వెహికల్స్ అండ్ 80% టూ వీలర్ సేల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ 2015లో ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ని లాంచ్ చేసింది. దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ 895 crores రూపీస్ బడ్జెట్ని అలొకేట్ చేసింది. ఈ స్కీమ్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్చేస్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఫైనాన్షియల్ సబ్సిడీస్ ఇస్తుంది. ఇండియాలో చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఈ స్కీమ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని చూసి ఈవీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇండియన్ టూ వీలర్ కంపెనీస్ లైక్ టీవీఎస్, ఏథర్, ఓలా ఎక్సెట్రా లాంటి కంపెనీస్ ఈవీ బైక్స్ని డెవలప్ అని లాంచ్ చేస్తుంటే 3 వీలర్ మార్కెట్లో బజాజ్, మహీంద్రా కంపెనీస్ వాళ్ళ ఈవీ 3 వీలర్ వెహికల్స్ని లాంచ్ చేశాయి. అయితే 4 వీలర్ ఈవీ మార్కెట్లో మాత్రం ఫస్ట్ టాటా మోటార్స్ ఎంట్రీ ఇచ్చింది. టాటా మోటార్స్ ఆల్రెడీ పెట్రోల్ ఇంకా డీజిల్ వెహికల్స్ లైక్ నెక్సాన్, టిగోర్, హ్యారియర్ లాంటి వెహికల్స్ని సేల్ చేసి మంచి బిజినెస్ చేస్తుంది. కానీ ఈవీ మార్కెట్లో సేల్ చేయడానికి టాటా మోటార్స్ దగ్గర ఒక డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ లేదు. అండ్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని కంప్లీట్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడానికి చాలా టైం అండ్ ఇంకా మనీని రీసెర్చ్ అండ్ డెవలప్ మీద ఇన్వెస్ట్ చేయాలి. కానీ టాటా మోటార్స్ అలా చేయకుండా స్మార్ట్గా ఆలోచించింది. అదేంటంటే టాటా మోటార్స్ ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ని డెవలప్ చేయడం కంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐసీ ఇంజిన్ వెహికల్నే ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్ట్ చేద్దాం అనుకుంది. ఇలా చేస్తే టైం అండ్ ఇంకా మనీ చాలా సేవ్ అవుతుంది. దీనికోసం టాటా మోటార్స్ ఇండియాలో బాగా పాపులర్ అయిన నెక్సాన్ ఎంచుకుంది. ఎందుకంటే నెక్సాన్ ఒక కాంపాక్ట్ ఎక్స్యూవీ కార్ అవ్వడం వల్ల దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అండ్ అంతేకాకుండా ఇది 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ కార్. ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి కావాల్సింది కూడా అదే, రోబస్ట్ ఇంకా సేఫ్ కార్. అయితే టాటా మోటార్స్ ఇక్కడ ఒక యూనిక్ బిజినెస్ మోడల్ని ఎంచుకుంది. టాటా మోటార్స్ ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ఒక సబ్సిడీ కంపెనీని ఫామ్ చేసింది. దీనికి కావాల్సిన క్యాపిటల్ అండ్ నెసెసరీ రిసోర్సెస్ని అలొకేట్ చేసింది. అదే టాటా మోటార్స్ ఈవీ. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆల్రెడీ ఉన్న పూణే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎంచుకుంది. అయితే టాటా మోటార్స్కి నెక్సాన్ ఈవీని డెవలప్ చేయడానికి ఉన్న టైం లైన్ 12 to 6 months. టాటా మోటార్స్ ఫేమ్ స్కీమ్లో ఎలిజిబుల్ అవ్వాలంటే వాళ్ళు వాళ్ళ ఈవీ వెహికల్స్లో 50% లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అయితే టాటా మోటార్స్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇండియాలో అప్పటికి ఇంకా ఈవీ కాంపోనెంట్స్ని సప్లై చేసే సప్లయర్స్ ఇంకా లేరు. సో టాటా మోటార్స్ అక్కడ ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ని కన్విన్స్ చేసింది ఈవీ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. టాటా మోటార్స్ వాళ్ళ నెక్సాన్ కార్ని ఈవీకి తగ్గట్టుగా మాడిఫికేషన్ చేసింది. అయితే ఇందులో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బ్యాటరీని ఇంటిగ్రేట్ చేయటమే.
బ్యాటరీని డెవలప్ చేయడం కోసం టాటా మోటార్స్ టాటా గ్రూప్లో భాగమైన టాటా కెమికల్స్ హెల్ప్ తీసుకుంది. అండ్ దీని డెవలప్మెంట్లో టాటా మోటార్స్ చాలా కేర్ తీసుకుంది. ఎందుకంటే బ్యాటరీనే కార్ యొక్క డైనమిక్స్, సేఫ్టీ అండ్ ఇంకా రేంజ్ని డిసైడ్ చేస్తుంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని ఇండియన్ హాట్ క్లైమేట్ అండ్ ఇంకా ఇండియన్ మాన్సూన్స్ని తట్టుకునేలా డిజైన్ అండ్ డెవలప్ చేసింది. అండ్ టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీని ఎస్టిమేట్ చేయడానికి వాటి ప్రోటోటైప్స్ని చాలా టెస్ట్ చేశారు. లైక్ క్రాష్ టెస్ట్, వాటర్ టెస్ట్, సస్పెన్షన్ ఇంకా డ్రైవింగ్ టెస్ట్. సో ఇలా టాటా మోటార్స్ నెక్సాన్ని డెవలప్ అండ్ టెస్ట్ చేసి ఇండియన్ కార్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంచింది. అయితే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. అదే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. ఇండియాలో అసలు ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల టాటా మోటార్స్కి వాళ్ళ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడానికి చాలా కష్టమైంది. సో ఇక్కడ టాటా మోటార్స్ టాటా గ్రూప్లోని టాటా పవర్ హెల్ప్ తీసుకుంది. టాటా పవర్కి ఆల్రెడీ ఇండియాలో చాలా నెట్వర్క్ ఉండటం వల్ల టాటా మోటార్స్కి ఈజీ అయింది ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్స్ని పెట్టడంలో. సో ఫైనల్గా 2020 జనవరిన టాటా మోటార్స్ టాటా నెక్సాన్ని లాంచ్ చేసింది. అండ్ లాంచ్ చేయడంతోనే ఇండియాలో దీనికి బాగా పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే టాటా మోటార్స్ ఈ నెక్సాన్ ఈవీ బ్యాటరీ మీద 8 years వారంటీ ఇచ్చింది. అండ్ అంతేకాకుండా దీనికి 5 star సేఫ్టీ రేటింగ్ ఉండటం, మంచి పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ని ఇవ్వడం వల్ల కార్ బయర్స్ దీన్ని పర్చేస్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపారు. టాటా మోటార్స్ ఆ తర్వాత చాలా ఈవీ మోడల్స్ని లాంచ్ చేసింది. లైక్ టాటా టిగోర్ ఈవీ, అల్ట్రాస్ ఈవీ, టియాగో ఈవీ అండ్ 2024లో పంచ్ ఈవీని లాంచ్ చేసింది. సో ఇలా 10 lakhs నుంచి 25 lakhs ప్రైస్ రేంజ్లో అన్ని సెగ్మెంట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా కార్స్ని లాంచ్ చేసి ఈవీ కార్ మార్కెట్లోనే సక్సెస్ఫుల్ కంపెనీగా నిలిచింది. అయితే టాటా ఈవీ వెహికల్స్కి ఇండియాలో 70-75% మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసుకునేంత పాపులారిటీ ఎలా వచ్చింది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఏ బిజినెస్లో చూసుకున్నా ఎవరైతే మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ని ఫస్ట్ లాంచ్ చేస్తారో జనరల్గా వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ టాటా మోటార్స్ ఈవీ మార్కెట్లో ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్గా మారింది. సెకండ్, డైవర్స్ ఈవీ పోర్ట్ఫోలియో. టాటా మోటార్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ని యూజ్ చేసుకొని చాలా ఎలక్ట్రిక్ వర్షన్స్ని లాంచ్ చేసింది. లైక్ టాటా నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, అల్ట్రోస్ ఈవీ. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో లాంచ్ చేయడం కూడా ఒక అడ్వాంటేజ్గా మారింది. థర్డ్, అఫోర్డబిలిటీ. టాటా మోటార్స్ యొక్క ఈవీ కార్స్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. లైక్ టాటా టియాగో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఈవీ కార్. ఫోర్త్, లోకలైజేషన్. టాటా మోటార్స్ చాలా ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ ఈవీ కాంపోనెంట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. లైక్ టాటా కెమికల్స్ లిథియం అయాన్ బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో దీనివల్ల కాస్ట్ అనేది తగ్గుతుంది. ఫిఫ్త్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టాటా గ్రూప్కి సబ్సిడీ అయిన టాటా పవర్ ఇండియాలో చాలా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని సెటప్ చేసింది. సో దీనివల్ల ఈవీ కార్ బయర్స్ రేంజ్ ఇష్యూ గురించి వరీ అవ్వనక్కర్లేదు. సిక్స్త్, ఇన్నోవేటివ్ టెక్నాలజీ. టాటా మోటార్స్ ఈవీ రీసెర్చ్ అండ్ డెవలప్లో చాలా ఇన్వెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ ఈవీలో జిప్ట్రాన్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇందువల్ల దీంట్లో లాంగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. 7, గవర్నమెంట్ సపోర్ట్. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫేమ్ లాంటి స్కీమ్తో ఇండియన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం వల్ల కూడా టాటా మోటార్స్కి హెల్ప్ అయింది. సో ఇలా చాలా రీజన్స్ వల్ల టాటా మోటార్స్ ఇండియాలోనే ద లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చర్గా నిలిచింది. అయితే మనం ద ఎకనామిక్స్ టైమ్ ఇండస్ట్రీ రిపోర్ట్ని చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక కొత్త వెహికల్ పాలసీస్ని అనౌన్స్ చేసింది. అదేంటంటే గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్స్ లైక్ టెస్లా, BYD ఎక్సెట్రాని సపోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీస్ మీద 50% కస్టమ్ డ్యూటీని తగ్గించింది. లైక్ ఎవరైతే ఫ్యూచర్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేస్తారో. సో ఫ్యూచర్లో మనం టాటా మోటార్స్కి ఈవీ సెగ్మెంట్లో ఫారిన్ కంపెనీస్ లైక్ టెస్లా అండ్ BYD నుంచి అండ్ డొమెస్టిక్ కంపెనీస్ లైక్ మహీంద్రా అండ్ MG నుంచి మంచి కాంపిటీషన్ ఉండొచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో టాటా మోటార్స్ యొక్క మార్కెట్ షేర్ ఎఫెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈవీ కార్స్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్. మళ్ళీ కలుద్దాం.